హాయ్ అందరికీ వెల్కమ్ టు మౌనిక హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బిగినర్స్ నుంచి బ్యాచిలర్స్ వరకు అందరూ ఎంతో సింపుల్గా చేయగలిగే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ఎలానో సింపుల్గా చూపించేస్తానండి. ఫాలో అయిపోండి. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండవచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ముందుగా దీనికోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలా సామాన్లు షాజీరా, లవంగాలు, చెక్క, అనాస పువ్వు అండ్ యాలకులు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాస్ పొడవుగా కట్ చేసుకున్నవి కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. టమాటా అనేది పూర్తిగా మనకి మ్యాష్ అయిపోవాలి. ఇలా మ్యాష్ అయిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అది కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఇందులో మనం ముందుగానే సరిపడా వాటర్ వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి ఎసరు అనేది ఇలా మరిగే వరకు మరిగించుకోవాలి. ఎప్పుడైతే మనకి వాటర్ అనేది బాయిల్ అవుతుందో అప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అలా పెట్టుకొని మూత పెట్టేయండి. కాసేపు పోయాక చూద్దాం. చూసారు కదా, మనం మీడియం టు లో ఫ్లేమ్ షిఫ్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా మనకి బగారా రైస్ అయితే సింపుల్గా అయిపోతుంది. పెద్దగా మనం దీనికి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీ కోసం అని ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే ఉప్పు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ అలాగే కర్డ్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండ్ అలాగే ఒక 2 టమాటాస్ సన్నగా తరిగినవి వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టుకోండి. టమాటా ఇలా వేయడం వల్ల మనకి బాగా కుక్ అవుతుంది అండ్ అలాగే మంచి గ్రేవీ అనేది మనం ఎటువంటి పేస్ట్లు యూజ్ చేయకుండా వస్తుందండి. మనము ఇందులో ఎటువంటి పేస్ట్లు యూజ్ చేయలేదండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాము. అండ్ అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపి ఆ గ్రేవీ అంతా కూడా ఇందులో వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసుకొని హై టు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, అత్తిరిపోయింది. మనం ఎటువంటి పేస్ట్లు కూడా వాడలేదండి. జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే వేసాము. ఓన్లీ ఆనియన్ టమాటా ముక్కలతోనే మనకి ఇంత బాగా గ్రేవీ వచ్చింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ బిగినర్స్ నుంచి బ్యాచిలర్స్ వరకు ఎవరైనా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సడన్గా ఏం లేవనుకున్నప్పుడు కూడా ఇలా సింపుల్గా చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మర్చిపోకండి కొంచెం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఆల్.